అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. సో ఇదైతే డే 2 అనమాట. మేము నేను చెప్పాను కదా నంది హిల్స్కి వెళ్ళామని చెప్పి. నంది హిల్స్ మొత్తం చూసేసిన తర్వాత మేము బెంగళూరు స్టార్ట్ అయిపోయినాం అనమాట. యాక్చువల్లీ బెంగళూరుకి నంది హిల్స్ అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుందని అన్నారు. నాకు కూడా ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు. బట్ మేమైతే టిఫిన్ చేసేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాము. అండ్ మేము ఫ్రెష్ కూడా అవ్వలేదు, ఇంకేం అవ్వలేదు. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని అక్కడే మ్యాగీ తినేసాను అనమాట నేనైతే. అండ్ మా వాళ్ళు పూరి, ఇడ్లీ అది తినేసారు. నాకు ఎందుకో జర్నీ టైంలో ఎక్కువ టిఫిన్ హెవీగా తినడం అంతా నచ్చదు అనమాట. బికాస్ ఎంతో వామిటింగ్ సెన్సేషన్స్ కానీ లేదా ఫుడ్ డైజెషన్ కూడా సరిగా అవ్వకపోవడం అలా అవుతుంది. బికాస్ ఆఫ్ జర్నీ లేదా వెదర్ కండిషన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. ఇంకా మేమైతే బెంగళూరులో రాగానే ఫుల్ ఆన్ వర్షం పడుతుంది. అండ్ హైదరాబాద్ ట్రాఫిక్ అంటే ఎక్కువ ఉందన్నమాట బెంగళూరు. ఇంకా మేమైతే వచ్చి ఫ్రెష్ అప్ అయినాం అనమాట. ఇది మేము తీసుకున్న హోటల్లో ఫిష్ ట్యాంక్ ఉంది. చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి దాంట్లో. ఇంకా మేము వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయినాం అనమాట. సో ఈ వ్లాగ్ స్టార్ట్ చేసినాను. మేము వచ్చి ఫ్రెష్ అప్ అయి బయటికి కూడా వచ్చేసాము. యాక్చువల్గా అయితే మైసూర్ ప్యాలెస్ చూద్దామని చెప్పి వచ్చాము. యాక్చువల్గా మాకు బెంగళూరులో ఆగే ప్లాన్ అసలు లేదు. బట్ ఏంటంటే మేము వెళ్ళడానికి మేము మళ్ళీ ఊటీ వెళ్ళడానికి లేట్ అవుతుంది. అండ్ ట్రావెలింగ్ అండ్ మొత్తం డ్రైవింగ్ చేయడానికి కూడా మా తమ్ముడికి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా సరేలే ఉందాము, ఇంకెలాగో ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పి ఇక్కడైతే బెంగళూరులో మేము మైసూర్ ప్యాలెస్ దగ్గరకు వచ్చామన్నమాట. మైసూర్ ప్యాలెస్ దగ్గర రాగానే ఇక్కడ బయట మొత్తం కూడా షాపింగ్ అవి పెట్టారు. అండ్ మా మమ్మీ ప్యాలెస్లోకి వెళ్ళక ముందుకి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసేసింది. ఇతనైతే బ్రాస్ ఏదో కాయిన్స్ అని చెప్పాడనమాట, ఇయర్స్ ఓల్డ్ అని చెప్తే ఇంకా మా మమ్మీ చూస్తుంది అనమాట. తను ఏంటో 3000 1K అలా చెప్పాడు ప్రైజింగ్ కూడా, మీరు చూడొచ్చు. మా మమ్మీ ఏమో ఇది నిజంగానో కాదో వద్దులే అని డైనమోలో ఉందనమాట. సరేలే నేను వెళ్ళి టికెట్స్ తీసుకొస్తానని చెప్పి నేనైతే టికెట్స్ తీసుకెళ్ళడానికి వెళ్ళాను. వెళ్ళే గ్యాప్లో చూడండి మా మమ్మీ అయితే కొనేసిందనమాట. ఒకటైతే అమ్మవారు ఉంది, ఇంకోటి అయితే రాములు వాళ్ళు ఉన్నారనమాట. సీతారాములు, లక్ష్మణుడు ఉన్నది తీసుకున్నారు. అండ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉందన్నమాట. సో అదైతే క్లోజ్ ఉంది. ఇంకా మైసూర్ ప్యాలెస్ చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము అరౌండ్ అయితే 4:30కి అలా ఎంటర్ అయ్యాము. బట్ 5:30కి క్లోజ్ అంట. వితిన్ 1 అవర్లో మొత్తం మైసూర్ ప్యాలెస్ అనేది కవర్ చేయాలి. సో పెద్ద టాస్క్ అనే చెప్పాలి. బట్ మేమైతే కంప్లీట్ చేసాము. జస్ట్ 2 మినిట్స్లో కంప్లీట్ చేసేసినాము. అండ్ 5:30 అవ్వగానే కూడా ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కానీ సెక్యూరిటీ పీపుల్ ఎవ్వరు కూడా ఉండనివ్వట్లేరు అనమాట. ప్యాలెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే చాలా ఓల్డ్ మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ఎంట్రన్స్లో కొన్ని ఇలా పెట్టారు. వాళ్ళ డీటెయిల్డ్ అంటే మైసూర్ ప్యాలెస్ ఎలా ఉంటుంది, టెంపుల్స్ ఎలా ఉంటాయి, ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు మనుషులు, దాని రిలేటెడ్ అండ్ వాళ్ళ షో పీసెస్ బొమ్మలు కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెట్టినవన్నీ కూడా ఈ కోటలో ఉండే మొత్తం షో పీసెస్ అలా అనమాట. మొత్తం అవన్నీ కూడా పాలరాయితో చేసింది. అండ్ ఇదైతే మైసూర్ ప్యాలెస్ మొత్తం కూడా లేఅవుట్ లాగా విగ్రహం మొత్తం లాగా పెట్టారనమాట. అండ్ మీరు చూడొచ్చు ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. ఇన్ని ఇయర్స్ బ్యాక్లో ఇలా మంచిగా కట్టారా అని నాకైతే చాలా అంటే చాలా షాక్ అయినాను. అండ్ ఇక్కడైతే రథంలా ఉంది కదా, దాంట్లో అయితే వినాయకుడు ఉన్నాడు అనమాట. వినాయకుడు విగ్రహం పెట్టారు. అండ్ ఇక్కడ ఉన్న బొమ్మలు కూడా అన్నీ కూడా అప్పట్లో ఎవరైతే మైసూర్ రాజు ఉన్నారో వాళ్ళు ఉన్న కాలంలో లాంటిదంట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది మొత్తం కూడా ఒక హాల్కి 4 ways లాగా ఉందన్నమాట రూట్. సో వీళ్ళు దీన్ని డివైడ్ చేసి గ్రిల్స్ పెట్టి మనం ఎలా చూస్తే మనకు అర్థమవుతుంది అన్నట్టయితే డివైడ్ చేశారు. అండ్ మీరు అసలు ఆర్కిటెక్చర్ చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ఈ ఎలిఫెంట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. లిటరల్లీ ఇక్కడ ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. అండ్ ప్యాలెస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అయితే మిడిల్లో ఇలా ఓపెన్గా ఉందన్నమాట. ఎంత బాగుందో అసలు చూడడానికి. చాలా అంటే చాలా ఓపెన్ స్పేస్, మస్తు అంటే మస్తు నచ్చింది నాకైతే. అండ్ మొత్తం విండోస్ కూడా ఓపెన్ అవుతాయి. చాలా వెంటిలేషన్ వస్తుంది ఇక్కడ. లిటరలీ నాకైతే ఒక సెకండ్ ఏదో మూవీలో చూసిన ఫీల్ వచ్చింది. మీరు చూడొచ్చు మొత్తం కూడా పైన కూడా ఓపెన్ ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత అయితే ఇలా మొత్తం ఒక రో మొత్తం ఇలానే ఆర్కిటెక్చర్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ పెద్ద ఏదైతే స్పేస్ ఉందో మండపం లాగా, ఇది యాక్చువల్గా ఇక్కడైతే రాజుల వాళ్ళకి రిలేటివ్ రాజు ఫ్యామిలీలో వాళ్ళకి పెళ్ళిళ్ళకి దానికి సంబంధించిందంట. అండ్ పైన మీకు ఎందుకు చూపిస్తున్నానంటే పైన మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ కూర్చోవచ్చు అనమాట. ఆ విండోస్ దగ్గర కూర్చోవడానికి సీటింగ్ లాగా ఉంది. సో అక్కడ కూర్చొని పైనుంచి కూడా చూడొచ్చు. ఆ కూర్చోవడానికి కూడా ఇలా బల్లాలాగా మనం ట్రైన్లో మనం పడుకోవడానికి పైన బెడ్ ఎలా ఇస్తారో కంపార్ట్మెంట్ అలా ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ మ్యారేజెస్ అవన్నీ జరుగుతాయంట రాజులకి రిలేటెడ్ సంబంధించినవి. అండ్ నాకు ఈ డోర్స్ అయితే బాగా నచ్చాయి. ప్రతి ఒక్క గుమ్మంకి కూడా ఇలా డోర్స్ అయితే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. వుడ్ తోటే. బట్ ఒకప్పుడు ఇలాంటి డిజైన్ అనేది అసలు చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ నేను చూపిస్తున్నాను కదా పైన ఇలా బెడ్ కంపార్ట్మెంట్ లాగా ఉన్నాయి. ఇక్కడైతే ఏంటంటే రాజులకు సంబంధించిన ఫ్యామిలీ రిలేటివ్స్ అందరు కూడా కూర్చుంటారంట. సో అక్కడ కూర్చున్నప్పుడు ఈ హాల్లో మ్యారేజ్
రాజు రిలేటెడ్ చేస్తారు. అండ్ ప్లస్ వాళ్ళు రాజులు నాట్యం లాంటివి చేయించినప్పుడు ఇలా పైనుంచి చూస్తారు. ఈ హాల్ మొత్తం కూడా అదే హాల్ అనమాట. ఇక్కడ మొత్తం కూడా డ్యాన్స్కి కానీ అండ్ వాళ్ళలో జరిగే మ్యారేజెస్ కానీ పెట్టుకోవడం జరుగుతుందంట. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క వాల్కి కూడా ఇలా అప్పట్లో జరిగిన ఏవైతే సన్నివేశాలు ఉంటాయి కదా, అప్పట్లో జరిగిన వాటి రిలేటెడ్ పిక్చర్స్ అయితే పెయింటింగ్ చేసి జరగడం జరిగింది. అండ్ ఇక్కడైతే రాజు రాణి రిలేటెడ్ అయితే ఫొటోస్ ఉన్నాయి అండ్ వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి అనమాట చాలా. బట్ వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ లైక్ మనకి క్లారిటీగా స్టోరీ తెలియదు కాబట్టి జనరల్గా పిక్చర్స్ మాత్రమే నేను చూశాను, ప్లస్ పేర్లు కూడా చూశాను. అండ్ వాళ్ళ ఇయర్ ఆఫ్ బర్త్ నుంచి ఇయర్ ఆఫ్ డెత్ వరకు కూడా ఉంది. అండ్ ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఇది రాజు గోల్డెన్ సింహాసనం అనమాట. యాక్చువల్లీ అది బంగారంతో చేసింది. సో అది దానికి సపరేట్ కూడా అక్కడే ఉంది. అది మనం చూడాలంటే మళ్ళీ ఎక్స్ట్రా 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ అది చాలా అంటే చాలా బాగుంది. బట్ మనం అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి అయితే అస్సలు పాసిబుల్ లేదు అండ్ అలౌ కూడా చేయరనమాట. ఓన్లీ మనం విత్ ఐస్తో మాత్రమే చూడగలుగుతాం. అండ్ ఇదైతే రాజు ఫోటో అప్పట్లో. చాలా అంటే చాలా బాగున్నాయి ఫొటోస్ అన్నీ కూడా, క్లారిటీ కూడా. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇవి లైక్ ఇమాజినేషన్ చేసుకొని తీసినవి అని చెప్పి కొంతమంది పాతవి రిఫరెన్స్ తీసుకొని పెయింటింగ్ చేయించినవని చెప్పి కొంతమంది చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా మనకి కూడా క్లారిటీ లేదు. బట్ ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ వాళ్ళ యొక్క జ్యువెలరీ అయితే ఎంత బాగుందో. ఆబ్వియస్లీ మనం గర్ల్స్ కదా, ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ ఉమెన్స్ కాకుండా మెన్స్ ఏవైతే రాజులు ఉన్నారో వాళ్ళ యొక్క జ్యువెలరీ కానీ వే ఆఫ్ డ్రెస్సింగ్ అని మీరు చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు ఎంత బాగుందో మహారాణి ప్లస్ కిడ్స్ది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫోటో. లైక్ వాళ్ళు ఊహించుకొని వేసినా ఎలా వేసినా కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, క్వీన్ అలెగ్జాండ్రా ఫోటో. ఇది చాలా అంటే చాలా బాగుంది, పెయింటింగ్ లాగా వేశారు. నాకైతే మస్తు నచ్చింది. యాక్చువల్గా మనకి 2025లో ఎలా అయితే క్లియర్గా ఉన్నాయో అలా ఉందన్నమాట. లైక్ మీకు వీడియోలో అంతగా అనిపిస్తుందో లేదో కానీ రియలిస్టిక్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ కనిపించే వుడెన్వి మొత్తం కూడా బాక్సెస్, లైక్ వీళ్ళు జ్యువెలరీ పెట్టుకుంటారు, ప్లస్ థింగ్స్ పెట్టుకుంటారు, జ్యువెలరీ ఈ కమ్మలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి పెట్టుకుంటారు. అండ్ మిర్రర్స్ ఇవంతా కూడా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్తో ప్రిపేర్ చేసింది అనమాట. అండ్ ఈ వీణ చాలా బాగుంది. అండ్ ఇక్కడ మీకు బుల్లాగా కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఏంటంటే ఒకప్పుడు లైక్ స్టోన్తో చేసి వాళ్ళు అక్కడ లైక్ డెకరేషన్ పర్పస్ వాడినవి అంతా కూడా. అండ్ వుడ్ తర్వాత పక్కన మొత్తం కూడా సిల్వర్ అనమాట. ఇవి సిల్వర్ బాక్సెస్ లాగా ఉన్నాయి. మొత్తం ఇదంతా కూడా సిల్వర్లోనే ఉందన్నమాట. సిల్వర్లో అమ్మవారి విగ్రహం ఉంది, సిల్వర్లో వాళ్ళ ఫోటో ఫ్రేమ్ అంతా కూడా ఉందన్నమాట. ఇదంతా మొత్తం సిల్వర్తో చేసింది. కింద మొత్తం కూడా మీకు స్టాండ్ వుడ్ పెట్టారు, పైన మొత్తం కూడా సిల్వర్తో ప్రిపేర్ చేసింది అనమాట. అండ్ మీరు అక్కడ చూడొచ్చు ఈ సిల్వర్ పైన కూడా లైక్ రాజు ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే మహారాణి వాళ్ళ లైక్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. మొత్తం వెండితో తయారు చేసింది, ప్యూర్ వెండి. అండ్ ఇది కూడా సింహాసనాలు వెండితో తయారు చేసినవి అనమాట. ఇవి రెండు కూడా ప్యూర్ వెండి విత్ కుషన్స్ వేసి చేశారు. అండ్ ఇక్కడైతే మహారాజు ఎలిఫెంట్ మీద ఉన్న ఫోటో అనమాట అప్పట్లో. అండ్ ఇవి కూడా వెండితో చేసినవి, మహారాణుల కోసం చేశారని చెప్పి అక్కడ చెప్పారు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత అయితే ఈ ఎలిఫెంట్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో అందుకే క్యాప్చర్ చేసేసినాను. అండ్ ఇక్కడ ఈ గన్స్ లాగా ఇవి ఉన్నాయి కదా, ఇవైతే యూజ్ చేస్తారంట దసరా టైము ఎప్పుడో తెలీదు, ఇయర్స్కి ఒకసారి ఎప్పుడైతే యూజ్ చేస్తారంట. లైక్ వాళ్ళ గుర్తింపుకు లాగా పెట్టి యూజ్ చేస్తారని చెప్పి చెప్పారనమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు రాజులు వాళ్ళ యొక్క యుద్ధాలకి వాడినవి మొత్తం కూడా. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిఫెంట్స్ అవన్నీ. ఏదైతే వీళ్ళకి దసరా అనేది చాలా బాగా చేస్తారు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే ఎలిఫెంట్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో మొత్తం సెలబ్రేషన్స్ చేస్తారనమాట. అప్పట్లో ఎలా చేశారు అని చెప్పి ఇదంతా విగ్రహాలు పెట్టి చూపించారు. అండ్ ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం కూడా అంతా ఉంది. అండ్ ఈ మిర్రర్స్ అయితే నాకు భలే నచ్చాయి. మీరు స్టెప్స్ దిగుతున్న ప్రతిసారి కూడా ఎదురుగా మీకు మిర్రర్ ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు ఎంత పెద్ద మిర్రర్ ఉందో ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ మొత్తం కూడా మీకు వాల్స్ ఎక్కడుంటే అక్కడ ఎంత పెద్ద మిర్రర్స్ పెట్టారు. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇదైతే రాజు యొక్క విగ్రహము, లైక్ విగ్రహ రూపం అని అయితే ఇక్కడ తీసి పెట్టారనమాట. ఇది బాగా చేశారు, నాకు బాగా నచ్చింది. సో ఎగ్జాక్ట్ మహారాజా ఎలా కూర్చుంటారని చెప్పి. అండ్ ఈ ప్యాలెస్లో ఇంకొక బెస్ట్ ప్లేస్ అంటే ఇదనమాట. పై స్టేర్స్కి వెళ్ళిన తర్వాత మీకు ఇలా పెద్ద హాల్లా ఉంటుంది. మొత్తం కూడా హాల్కి మధ్యలో ఇలా పోల్స్ అనేవి ఉంటాయి అనమాట. అన్నీ ఒకే టైప్ ఆఫ్ డిజైన్లో ఉంటాయి, కలరింగ్ కూడా సేమ్ ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి చూస్తే చూడొచ్చు ఎన్ని పోల్స్ ఎలా కనిపిస్తున్నాయి. నాకు ఈ వ్యూ చూడగానే చంద్రముఖి మూవీ గుర్తుకొచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఈ వ్యూ, నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ హాల్ అయితే ఎంత పెద్దగా ఉందంటే చాలా స్పేషియస్గా ఉంది.
మొత్తం కూడా. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇంకొక మిర్రర్ కూడా ఉంది. ఈ మొత్తం ప్యాలెస్లో మిర్రర్స్ అనేది అయితే హైలైట్ అని చెప్పొచ్చు, బికాస్ చాలా అంటే చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్యాలెస్కి బయటకు వస్తాము. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో మిర్రర్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే లైక్ పైన ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి బయట ఉన్న మొత్తం కూడా మీకు కనిపిస్తుంది అనమాట రాజ్యం. అండ్ ఇక్కడ మొత్తం కూడా రాజుకి రిలేటెడ్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ వేరే రాజ్యానికి సంబంధించిన రాజులు కానీ వాళ్ళు కానీ రావడం జరుగుతుంది. పైన మొత్తం ఏమో రాజుల ఫ్యామిలీకి రిలేటెడ్ వాళ్ళు కూర్చుంటారనమాట. ఇంకా మీకు లెఫ్ట్ సైడ్లో ఇలా కూర్చోడానికి కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి రాజు ఇక్కడ జరిగిన మొత్తం ఏదైనా కానీ సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా మొత్తం రాజ్యంలో కానీ మొత్తం అక్కడి నుంచి చూస్తారనమాట రాజుల ఫ్యామిలీలు కూడా. పైనుంచి అయితే రాజు యొక్క ఫ్యామిలీ ఫీమేల్స్ ఎవరైతే ఉంటారో రాణులు వాళ్ళందరూ చూస్తారంట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదైతే సిల్వర్ డోర్. ఈ డోర్ మొత్తం కూడా సిల్వర్తో ప్రిపేర్ చేసిందంట. మొత్తం ఎంటైర్ డోర్ ఏదైతే ఉందో పైన వరకు మనకి దర్వాజా పైన ఉంది కదా మొత్తం ఈ సిల్వర్తో చేసింది. పైన అయితే విష్ణు స్వామి అయితే ఉన్నారనమాట, విష్ణుమూర్తి ఉన్నారు పడగతోటి అలా పడుకున్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ స్టెయిర్స్ ఎంత బాగున్నాయో అసలు. టూ సైడ్స్ కూడా ఇట్లా డివైడ్ అయిపోయినాయి. మీకు చెప్పాను కదా దసరా అనేది చాలా పెద్ద ఫెస్టివల్ ఇక్కడ అని చెప్పి, ఈ ప్యాలెస్ దగ్గర పెద్ద సెలబ్రేట్ చేస్తారని చెప్పి. సో ఇవన్నీ కూడా ఎలిఫెంట్కి లైక్ జ్యువెలరీ లాగా అనమాట అలంకరించడం మొత్తం కూడా వాళ్ళకి రెడీ చేస్తారు ఇవన్నీ పెట్టి. సో డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎలిఫెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క ఎలిఫెంట్స్కి మొత్తం కూడా ఇవి మొత్తం చేస్తారు. అండ్ ఇవంతా కూడా గోల్డ్తో చేసిందంట. సో ఆ ఎలిఫెంట్స్కి పెట్టి ఇక్కడ సెలబ్రేషన్స్ అనేవి చేస్తారన్నమాట బాగా మొత్తం రెడీ చేసి. అండ్ ఇక్కడైతే డోర్స్ ఎంత బాగున్నాయి. ఈ వ్యూ చూడండి, టూ సైడ్స్ కూడా స్టేర్స్ ఇలా వస్తాయి అనమాట. మాకు చాలా అంటే చాలా నచ్చింది. సో మా తమ్ముడు అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాడు. మేమైతే ఇంకా అరౌండ్ 5:25 లోపు అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాం లోపల అంతా చూడడం కూడా. యాక్చువల్గా చెప్పాలంటే హాల్ లాగా ఉంటుందన్నమాట మొత్తం ప్యాలెస్ కూడా, బికాస్ రూమ్స్ అన్నీ లాక్డ్ ఉంటాయి కాబట్టి. అండ్ ప్యాలెస్ బయట నుంచి అయితే చూడడానికి ఇలా ఉంటుంది, చాలా బాగుంది. అండ్ ప్యాలెస్ ముందు ఎంత స్పేస్ ఉందో మేము అక్కడి నుంచి చూసినప్పుడు అర్థం కాలేదు, కానీ బయటికి వచ్చిన తర్వాత చూస్తే చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట. ప్యాలెస్కి ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ ఇది. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకో ఎంట్రన్స్ ఉంటాయి. మొత్తం 3 ఎంట్రన్స్లు ఉంటాయి. సో నేను చూపించాను కదా, ఫస్ట్ చూపించింది అయితే ఎదురుగా మెయిన్ ఎంట్రన్స్ అనమాట. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఎంట్రన్స్లు ఉన్నాయి ఇక్కడ. ప్యాలెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 5:30 కాగానే అందరిని అయితే పంపించేస్తున్నారు. మేమైతే ఆ తర్వాత చాముండేశ్వరి అమ్మవారి దర్శనంకి వెళ్ళినాం అనమాట. వెళ్ళేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ప్యాలెస్లో లైట్స్ వేశారు, చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. మేము వెళ్ళినప్పుడైతే అసలు ఎవ్వరూ లేరు, అరౌండ్ 7:30 అలా అనుకుంటా. సో చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం. బట్ నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ డే మేము ఊటీకి అయితే స్టార్ట్ అయిపోయాం.